తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రామిక కులాలు శ్రమ కులాలు తరపున మేము మాట్లాడుతున్న విషయం ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర బీసీఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను 57 కులాలకు తరపున ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా. ఏమిటి అంటే ఈరోజు నారాయణపేట కేంద్రంలో మన తెలంగాణ సీఎం గారు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే భలే విచిత్రమైన మాటలు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల కింద ఒక వెల్మ ప్రభుత్వం ఏ రకంగా మాట్లాడుతుందో ఈరోజు తెలంగాణలో ఉన్న రెడ్డి ప్రభుత్వం కూడా గదే దారిలో ప్రయాణం చేస్తున్నది. ఎందుకు అంటే ఆ రోజు వెల్మ ప్రభుత్వం ఏం మాట్లాడింది, ఏం చేసింది, ఈరోజు రెడ్డి ప్రభుత్వం కూడా గదే చేస్తున్నది. 10% ఉన్న ముదిరాజులను తీసుకొచ్చి బీసీఏలో కలుపుతాన్న రేవంత్ రెడ్డి గారు కనీస జ్ఞానం ఉన్నదా నీకు? అసలు నువ్వు సీఎం ఎట్లయినావు? బీసీఏలో ఏ కులాలు ఉన్నాయి కనీసం నీకు అవగాహన ఉన్నదా? బీసీఏలో పెద్దమ్మలు ఉన్నారు, నీకు తెలుసా అది? బీసీఏలో దొమ్మరళ్ళు ఉన్నారు, బీసీఏలో మేదరోళ్ళు ఉన్నారు, బీసీఏలో రాళ్ళు కొట్టుకునే వడ్డెరోళ్ళు ఉన్నారు. వీళ్ళ శ్రమ చేసుకుని బతికేది. మన మేదరోళ్ళు వాళ్ళు ఎక్కడనో అడవులలో ఉంటే వెల్త చెట్లు తెచ్చుకొని వాళ్ళు బుట్టలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మంగళోళ్ళు గడ్డాలు చేసుకొని బతికే పరిస్థితి ఉన్నది. పెద్దమ్మలోళ్ళు రోజు మన ఈరగొల పట్టుకొని అడుక్కొని అంటున్నారు. అంటే వాళ్ళ బతుకు తెరవది. మందులోళ్ళు పాములోళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఎంతో పెద్ద హోదాలో ఉన్నారు, పెద్ద పెద్ద అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ఉన్నారు. ముదిరాజులను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి మా శ్రమజీవులలో కలుపుతా అంటే నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా సీఎం గారు? కనీసం అవగాహన ఉండాలి కదా. బీసీఏలో ఏ కులాలు ఉన్నాయి ఫస్ట్ స్టడీ చేయి. నువ్వు ఏదో ఆడ ఓట్ల కోసం నువ్వు ఆడ నారాయణపేటలో నువ్వు ప్రకటించడం కాదు. ఇది ఏందనుకుంటున్నావు? ఇది రెడ్డిల రాజ్యం పోయింది. ఇది కాన్స్టిట్యూషన్లో పరిపాలన చేస్తున్నావు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. ఇది నీ ఇష్టం వచ్చినట్టు నీ జాగీర్ కాదు. తెలంగాణ అంటే జాగీరు పటేల్ పట్వారీ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిండు. మీరు మీ వారసులే మాలాంటి శ్రమ కులాలకు ఓటకు వద్దని మీ నాయకులే చెప్పిర్రు. ఆ ఓటకు కోసం ఎంత కష్టపడ్డారో మా జాతి వాళ్ళు మాకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే మీరు శ్రమ చేయలేదు, శ్రమ చేయించుకున్న కులం నుంచి వచ్చారు మీరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీసీఏలో ఉన్న కులాలను గుర్తించండి. ఫస్ట్ ఈ బీసీఏలో ఉన్న కులాలను మొత్తం ఎస్టీలలో కలపండి. తీసుకొచ్చి బీసీఏలో వాళ్ళని ముదిరాజులను తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. బీసీఏలో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పలేదనుకో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్త్రి చేస్తాము. 57 కులాలు ఐక్యమవుతున్నాయి, నీ పునాదులు కదులుతున్నాయి. జాగ్రత్త దొరా సీఎం, నువ్వు జాగ్రత్త. 57 కులాలు కలిస్తే నువ్వు ఏడుంటావు. మళ్ళా శంకరగిరి మాన్యాలు బట్టి ఇప్పుడైతే 10 సంవత్సరాలు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అయితే పోయిందో 10 సంవత్సరాల క్రితం, అదే గతి నీ ద్వారా అతి తొందరలోనే వస్తాయి. నువ్వు 57 కులాలకు నేను మాట్లాడిన తప్పైందని 57 కులాలకు క్షమాపణ చెప్తావా? లేకుంటే 57 కులాలను ఎక్కడ పంపిస్తావో నీ ద్వారానే తెలియాలి. లేకపోతే నువ్వు ఎక్కడ సభ పెట్టినా మేము సభను అడ్డుకుంటాం. జాగ్రత్త. మాకు అతి తొందరలోనే ఈ 2-3 రోజులలోనే మా బీసీఏల గురించి నువ్వు మాట్లాడకపోతే మాత్రం ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం. అవసరం అనుకుంటే గాంధీ భవన్ ముట్టడి చేస్తాం. జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు, మేము బీసీఏల ఐక్యత కోసం మేము తెలంగాణ మొత్తం తిరుగుతున్నాం, 33 జిల్లాలు తిరుగుతున్నాం. కాబట్టి మీరు మా జోలికి వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మేము ఏం చెయ్యము, ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. నీవేదైతే అంటావో కేసీఆర్ని 100 ఫీట్ల లోపల తొక్కేసినాడు అంటావో, ఆ తొక్కే రోజు బీసీఏ కులాల్లో ఉన్న 57 కులాలకు వస్తుంది అవకాశం. ఆ అవకాశం రాకుండా చూసుకోవాలనుకుంటే మాకు న్యాయం చేయాలి అని తెలియజేస్తూ ఈ సందర్భంగా బీసీఏ కుల పరిరక్షణ సమితి నుంచి హెచ్చరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం.